అది ఖండించడం కంటే కూడా చర్చ పెట్టండి, తేలిపోతుంది కదా. సార్ సార్ జగన్ కార్యాచరణ ప్లాన్ రేపు అక్కడ తాడేపల్లిలో మొత్తం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులు వీళ్ళందరితో ఒక చాలా విస్తృతమైన సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ మొదలైన రోజు సమావేశం వేశారు, అది మనకు తెలుసు. అప్పుడు కొన్ని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత బయట ఇంకా కొన్ని స్టోరీస్, నిన్న కూడా మనం మాట్లాడినట్టుగా జగన్ అరెస్ట్ చేస్తారా, భారతీ రెడ్డి వచ్చి పగ్గాలు చేపడతారా, ఇట్లాంటివన్నీ ముందుకు వస్తున్న ఒక పరిస్థితి. ఈ సమయంలో మెడికల్ కాలేజీల మీద తాము చేసిన పోరాటం బాగా జయప్రదమైంది, ఇతర వర్గాలందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు అన్నది ఒక భావన వాళ్ళకు వచ్చింది. రైతులకు సంబంధించిన సమస్యలు కూడా చాలా తీవ్రంగానే వస్తున్నాయి. సో ఈ సమయంలో జగన్ రంగంలోకి దిగడానికి, నేరుగా దీక్షలు చేయడానికి సమయం ఆసన్నమైంది అనేది ఆయన, ఆ తర్వాత ఆయన సహాయకులు, సలహాదారులు ఆలోచిస్తున్నారు. అందుకని రేపు పెట్టే సమావేశంతో కార్యాచరణ, రంగంలోకి దిగడం అన్నదానికి జరిగిపోతుంది. రేపటి నుంచి యాక్షన్ ప్లాన్ షురూ అవుతుంది. ఇంకా యాక్షన్ ప్లాన్తో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది వరకు ఏదో సత్యనపల్లికో లేదా పల్నాడుకో 2-3 చోట్లకు పోతేనే, మదనపల్లికో పోతేనే చాలా దుమారం వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా నేరుగా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, అభద్రత లేకపోతే వీటన్నిటితో ప్రతి చోటికి పోయి ఆయన దీక్ష, అది కూడా మెడికల్ పీపీపీల మీదనే దీక్ష ప్రారంభించాలి, దాంట్లో స్వయంగా తను పాల్గొనాలి. అంటే 16 నెలలు అయింది కాబట్టి ఇప్పటివరకు సమయం ఇచ్చాము. ఇప్పుడు పరిష్కారం కాని వాటి మీద మనం ఇప్పుడు ఆందోళన చేయొచ్చు, ప్రజలు హర్షిస్తారు. రెండోది, ఒకవేళ వస్తే రేపు స్థానిక ఎన్నికలకు కూడా సన్నాహంగా కూడా ఇది ఉండొచ్చు అనే ఆలోచన కావచ్చు. సో రేపు మనం బహుశా మాట్లాడే సమయానికి, రేపు సాయంత్రానికి వైసీపీ యాక్షన్ ప్లాన్తో ముందుకు వచ్చేటట్టుగా కనిపిస్తుంది. ఇంకా కార్యాచరణలోకి వెళ్ళటము, ఆందోళనలు, వీలైతే కొన్ని అంశాల మీద ఇతర పార్టీలు ఏమైనా కలిసి వస్తాయేమో కలుపుకోవడానికి ప్రయత్నిద్దామని కూడా ఉన్నట్టుంది. అయితే బీజేపీతోనే ఉన్నారు కాబట్టి వామపక్షాలు కలిసి వచ్చే అవకాశం పెద్దగా ఉండదు. బీజేపీనే విమర్శించట్లేదు. అటు కాంగ్రెస్, షర్మిల నాయకత్వంలో వాళ్ళు కలిసి రావడం పెద్దగా జరగదు. కాబట్టి వ్యక్తులుగా, సంస్థలుగా వస్తారా, లేదా వైసీపీ ఆలోచనల్లో, రాజకీయ భాషణలో ఏమైనా మార్పు వస్తుందా, రేపు జగన్ చెప్పేదాన్ని బట్టి మనం చూడాల్సి ఉంది. సార్ జీఎస్టీకి బాబు జగన్ భజనలో విందా? ఇదే